దానవ మదమణగించి సుజనలోకము మనుపగనించి కుటిల దానవ మదమణగించి సుజనలోకము మనుపగనించి భూమిపై నవతారముగొన్న విహగరాజగమన జయ హో జయ జయ హో త్రిభువన మంగళకారి జయ భామా ప్రియకారి జయ జయ వనమాలాధారి జయ హో జయ జయ హో. మన స్వామి ద్వారకలో కాలు పెట్టారు. ఇక నీవు తులసి సేవ చాలించి స్వామి సేవకు రావచ్చు. వచ్చారా? వెళ్ళి స్వామికి స్వాగతం ఇద్దాం. మిత్రమా జయము జయము జయము. ఓహో వయస్య దేవి, పుష్పవృష్టి కానివ్వండి కానివ్వండి. అండి విజయం స్వామి. నరకాసుర సంహారం చేసి శ్రీవారు సాధుజన రక్షణ బిరుదును సార్థకం చేసుకున్నారు. చెల్లి, ఈ తులసి దళం గ్రహించు. ఈ తల్లి చలువే మన సౌభాగ్యాలన్నిటికీ కారణం. ఏమిటి, మా విజయం కూడా ఈ తులసీదళ ప్రభావమేనా? దేవి, మేము సాధించిన ఈ ఘన విజయం మీ సోదరి సత్యభామకే కట్టబెట్టాలి. ఈ చెలి సాహచర్యమే లేకపోతే నరకాసుర వధ దుర్లభమై ఉండేది. సమర రంగంలో నేను అలసిపోగాని సత్య విల్లందుకుని స్వామి ముందు నిలిచి వీర శృంగార రసాలు ఒలికిస్తూ నరకునిపై శరవర్షం కురిపించి నాథుని మురిపించి ఏ యుగంలోనూ ఏ సతీమణి పొందని వీరనారీ గౌరవం పొందిందమ్మా. ఆడువారు అబలలు కారని నిరూపించి స్వామిని మెప్పించిన నీవు ధన్యురాలు చెల్లి. మహర్షి, మీరు దేవర్షులు గనక మా సంగ్రామాన్ని ప్రత్యక్షంగా వీక్షించి సత్యం తెలుసుకోగలిగారు. తప్పకుండా మా మందిరానికి విచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించండి. అంతకంటే నా తల్లి అవశ్యం వస్తాను. మహాప్రభు, దేవమాత కర్ణకుండలాలు. అవును మాధవ, ఈ కర్ణకుండలాలు అలాగే దేవమాతకు అర్పించి రాకపోయారా? అంత తొందరే? అవకాశం కలిగినప్పుడు అందజేస్తాం. అంతే అంతే, వెళ్ళకపోతారా ఇవ్వకపోతారా? శ్రీకృష్ణ, ముఖ్య విషయం చెప్పటం మర్చిపోయాను. నరకాసురుని చెర నుంచి విడిపించిన 16,000 కన్యలను కాదనకుండా పరిగ్రహించి పుణ్యం కట్టుకున్నారు. చాలా సంతోషం. మహర్షి, అభినందనలకు ఆశీస్సులకు సమయానుండాలి. రండి స్వామి, మందిరానికి వెళదాం. సత్యాదేవి, స్వామివారు ఇంతవరకు నీ చెంతనే ఉన్నారు. మాకు కొంతసేపు ఆ భాగ్యం కలగని. ఓహో, ఏమి స్వామి, మా మాట ఎలా ఉన్నా పట్టమనిషి యోగక్షేమాలు విచారించే అవసరమైనా లేదా? జాంబవతి, స్వామి విజయోత్సాహంతో విచ్చేసిన తమని చూడాలని అత్తగారు అభిలాషపడుతున్నారు. ఏం దేవి, మాతాపితలను దర్శించి పెడదామా? అందరి యోగక్షేమాలు విచారించి అచ్చట ముచ్చట తీర్చి తీరుబడిగానే రండి. నే వెళ్తున్నాను. దేవదేవ, తమరు అనుగ్రహిస్తే ఈ విజయ విశేషాలు మహేంద్రునికి విన్నవించి కృతకృత్యుడనవుతాను. అలాగే స్వామి, అదను చూచుకుని
త్వరలో కర్ణకుండలాలు మాతృశ్రీకి సమర్పిస్తామని మనవి చేయండి. మీరు కలహభోజనులని ప్రతీతి మా పట్ల కూడా. నారాయణ నారాయణ, నేను కోరేదల్లా కలహమే. లోక కళ్యాణమే ముకుందా. నారాయణ నారాయణ. కృష్ణ 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 కృష్ణ. ఎంత కాలానికి మళ్ళీ అమరావతి నగరం ఆనందంతో కలగలలాడుతుందో చూశావా శశి? త్రిభువన కంటకుడై లోకాలను అంధకారంలో ముంచెత్తిన ఆ నరకుని మరణానికి సురలు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అవును, ఇదంతా మీ ప్రియ సోదరుడైన ఆ వాసుదేవుని వరప్రసాదమే స్వామి. కాదు పౌలోమి, నారద మహర్షులకు అభివాదం. మంగళాని భవన్. అదేమి మునీంద్ర, ఆదిలోనే హంసపాలు పెడుతూ ప్రవేశిస్తున్నారు. అంతే మహేంద్ర, అబద్ధం చెప్పటం నాకెప్పుడు అలవాట్లేదు. అయితే నరక సంహారి మా వాసుదేవుడు కాదంటారా? నిజమాడితే నిష్ఠురం ఇంద్రాణి. సంహరించింది వాసుదేవుడే, కాని సంగర మధ్యంలో ఆయన సొమ్మసిల్లినప్పుడు అండగా నిలిచి ప్రచండ బంధనం సాగించి ఆ నరకుని శక్తిని హరించింది సత్యభామాదేవి. ఆరిపోయే దీపం వలె వెలుగుతున్న ఆ దానవుని యదుసింహుడు సంహరించాడు. ఆమె ముద్దు చెల్లించడానికి ఆ మహనీయుడు ఈ నాటకం ఆడి ఉండవచ్చు. అది నీ భావన కావచ్చు శచీదేవి. తన ప్రతాపాతిశయం వల్లనే తన భర్త విజయం సాధించి అమరేశ్వరునకు సామ్రాజ్య భిక్ష పెట్టాడని ఆ సత్యాదేవి భావం. అది అలవిమాలిన అహంభావం. అందుకు మా మరిది గారు కూడా అంగీకరించారా? ఆహా, అష్టభార్యలతో ఊరేగే ఆ స్త్రీలోలుడు అంగీకరించక ఏం చేస్తాడు? ఆయన చర్యలు ఆయనకే అర్థం కావాలి మహేంద్ర. దానవాధీనమైన అమర సామ్రాజ్యాన్ని తిరిగి నీకు అప్పగించింది యదుసింహుడే కాని ఆయన అర్థాంగే కాని. వారికి కృతజ్ఞత తెలియచేయవలసిన బాధ్యత నీకు లేదంటావా? లేదు. దిక్పాల కిరీట సంఘటిత దివ్యరత్న ప్రభా సంభావిత పాదరాజీవుడైన ఈ మహేంద్రునకు ఒక ఆడదాని భిక్షా ప్రదానమా? అందులకు ఉపేంద్రుని అంగీకారమా? ఈ దేవేంద్రుడు హర్షించి అవనత శిరస్కుడై అంజలి ఘటించుటయా? అసంభవం. అవునవును, అమరేశ్వరులు ఆడదానికి జోహారులు అర్పించటమా? నారాయణ. మహేంద్ర, ఒక ముఖ్య విషయం చెప్పటం మర్చిపోయాను. నరకుని చెర నుండి విడిపించిన 16,000 కన్యలను వాసుదేవుడు పరిగ్రహించాడు. వారికి మందిర నిర్మాణానికి గాను మీ దేవశిల్పి విశ్వకర్మను వెంటనే పంపమన్నాడు. అష్టభార్యలు చాలక 16,000 మంది కన్యలు కూడా కావలసి వచ్చారా? నారద, తాను ఎంత గొప్పవాడైనా ఈ నీళ్లను నాకు నచ్చలేదు. నారాయణ నారా. ఎక్కడిది అపూర్వ పరిమళం? ఓహో, పారిజాత కుసుమ పరిమళమా? ఆహా, కల్పవృక్షాన్ని నందనంలో నాటించుకుని అపూర్వ భోగ విలాసాలతో రంజిల్లటానికి ఎంత పుణ్యం చేసుకున్నావమ్మా శచీదేవి. మహర్షుల కటాక్షం. మా ఆనందానికి చిహ్నంగా ఈ పారిజాత కుసుమాన్ని పరిగ్రహించండి. నారాయణ, ఆ జన్మ బ్రహ్మచారిని. భోగదాయకమైన ఈ పారిజాతాన్ని నేనేం చేసుకోనమ్మా? అదేమిటి మహర్షి, తమరు అనుగ్రహించాలే కాని ఈ అమరావతి నగరంలో ఆ కుసుమాన్ని వినియోగించడానికి అప్సరకాంతలు ఎంతమంది లేరు? నారాయణ నారాయణ, నిరంతర హరినామ స్మరణానంద కందళిత హృదయారవిందుడు బ్రహ్మమానస పుత్రుడు అయిన ఈ నారదుడు ఒక నారీమణి అందానికి బ్రహ్మచర్యం ధారపోయటమా? సహస్రాక్ష, అసంభవం. నిజం మహర్షి, మీ జీవితం లోక కళ్యాణానికే అంకితం. మా ప్రార్థన నిరాకరించక ఈ పుష్పాన్ని సద్వినియోగం చెయ్యండి. లెస్సగా పలికావు శచీదేవి. ఈ పారిజాత కుసుమాన్ని సద్వినియోగమే చేస్తాను. నారాయణ నారాయణ. ఓహో మోహన రూప కేళీ కలాప కృష్ణ ఓహో మోహన
కృష్ణ నినుగని మురిసెను నా మనసే ఓహో మోహన రూప కేళీ కలాప కృష్ణ నినుగని మురిసెను నా మనసే ప్రణయారాధన వేళ బాల పతి పూజలు నీకేల వేళ ప్రణయారాధన వేళ బాల పతి పూజలు నీకేల వేళ బలపు చిలుకు నీ చూపులు నాపై నిలుపవే శుభాంగి నిలుపవే లతాంగి కృష్ణ నిను గని మురిసెను నా మనసే ఆ
తనివార నినుగాంచి ధన్యత నొందితి శౌరీ ఓహో మోహన రూప కేళీ కలాప మోహన రూప. ఆగు 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 అడ్డండి. ఏమిటి ఆ తొందర? నడి నడి, ఒక్క మాట. ఒకటి లేదు అరా లేదు, నేను తొందరగా వెళ్ళాలి. సత్యాదేవి గారు శ్రీవారికి అలంకరణ చేయబోతున్నారు. క్షణం ఆలస్యం ఏంటంటే నా ప్రాణం తీసేస్తారు. ఏమిటి, స్వామివారు మీ మందిరంలో ఉన్నారా? బడా, రాత్రంతా వారితో కాలక్షేపం చేసి వారిని వారి మందిరానికి పంపించాను. నేను ఇలా వచ్చాను. ఏయ్, నా ముందే అబద్ధాలా? నడి, అబద్ధాలు ఆడితే నీకు జలగలు పడతాయి. అయ్యో 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 అయ్యో, పడ్డావా పడ్డావా? పడలేదు. చూశావా ఫలితం? అబద్ధాలు ఆడితే ఇంతే. చాలే, శ్రీకృష్ణ వారితో అలా సత్యాదేవి గారిని జలక్రీడలు పంపిణీ ఇలా వస్తుంటే నావే అబద్ధాలు. అయితే నావే? రాత్రంతా వారితో చదరంగమాడి గెలుచుకున్నాను. చూడు, ఇది జొన్న కంకి కాదు, శ్రీవారి కంకణం. మా దేవి గారితో విహారానికి వెళ్తూ ఇది నాకు బహుకరించారు. చూడు. ఏయ్ వసంతయ్య, ఇప్పటికైనా ఒప్పుకో. అబద్ధాలు ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. నువ్వే పుట్టావు, నువ్వే పుట్టావు, నువ్వే పుట్టావు. నేను చెబుతున్నాను, నువ్వే పుట్టావు, నువ్వే పుట్టావు. నువ్వే పుట్టావు, నువ్వే పుట్టావు. నువ్వే పుట్టావు, నువ్వే పుట్టావు. నువ్వే 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 నువ్వే. ఏం వసంతయ్య, నెయ్యం కయ్యంగా మారుతుందే. చూడు మాలతి, శ్రీకృష్ణుల వారు రాత్రంతా నాతో ఉంటే కాదంటోంది నళిని. అవును మాలతి, శ్రీకృష్ణుల వారు రాత్రి మా సత్యభామ గారి మందిరంలో ఉన్నారంటే ఈ వసంతయ్య కాదంటున్నాడు. ఇద్దరిది పొరపాటే. అదేమిటి? అదేమిటంటే శ్రీకృష్ణుల వారు మా రుక్మిణమ్మ గారి మందిరంలో ఉన్నారు. నిదర్శనం కావాలంటే ఇవిగో కంకణాలు. ఏడిచా, ఇవిగో మా కంకణాలు. ఏయ్, మోసం మోసం. ఏ, మన కంకణాలు. మాలతి, ఆగు ఆగు. ఇదిగో, మోసం చెప్తున్నాను. నువ్వు అలా నవ్వడానికి వీల్లేదు. చూడు, అమ్మా పట్టుకో. నల్లి, నువ్వు అలా, నువ్వు అలా. ఎక్కడ పోతున్నావు? ఎక్కడ పోతున్నావు? పట్టుకో. మాలతి, ఆగు ఆగు. పట్టుకో పట్టుకో పట్టుకో. నారాయణ నారాయణ, బ్రహ్మచారితో ఏమిటే ఈ ప్రలదనం? అయ్యయ్యో, ఏమీ లేదు స్వామి. వడ్ల గింజలో బియ్యపు గింజ. శ్రీకృష్ణుల వారు మా మందిరంలో ఉన్నారంటే మా మందిరంలో ఉన్నారని కొట్టుకు చస్తున్నారు. మధ్య నేను చస్తున్నాను. స్వామి త్రికాలజ్ఞులు, ఈ తగు మీరే తీర్చాలి. నారాయణ నారాయణ, ఆ మాయామూర్తిని అన్వేషిస్తూనే నేను బయలుదేరాను. రండి చూద్దాం. తప్పదండి. ఇక దేవి గారు అనుమతి ప్రసాదించినట్టేనా? నీ సపత్తులందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారి సేవలు కూడా అందుకోవాలిగా మరి. ఇంకా నన్ను గవ్వించి పరీక్షిస్తున్నారా స్వామి? మీరు భక్త మందారులు, ఆశ్రిత పక్షపాతులు, ఎందరో ఎన్నో విధాలుగా మీ అభిమానాన్ని ఆశిస్తూ ఉంటారు. అందరినీ ఆనందపరచవలసింది. వెళ్ళిరండి స్వామి. దేవి, నారాయణ నారాయణ, ఏమి నా సుకృతం! లక్ష్మీనారాయణలను ఏకంగా ఏకాంతంగా దర్శించే భాగ్యం కలిగింది. ఆహా! దివ్యర్షులకు స్వాగతం. నిరంతర హరిధ్యాన పరాయణులకు అభివాదనం. నిరంతర పతి ప్రేమాభిమాన పాత్రవై వర్ధిల్లు తల్లి. దివ్యర్షులేదో మహదానందంలో ఉన్నట్లున్నారు. కాదా మహానుభావ, నీ అద్భుత లీలా వినోదాలు కనులార కాంచి తరించాను. ఆహా! అపూర్వమైన నీ దక్షిణ నాయకత్వానికి నా నమస్కారాలు వాసుదేవా. అమరలోకం నుంచియే కదా మీ రాక. మా సోదరులు మహేంద్రులు కుశలమే కదా. సర్వాంతర్యామి అయిన నీకు తెలియనిది ఏమున్నది ముకుంద, అంతా కుశలమే. దేవమాత దేవి మహాసాధ్వి సత్యదేవి కుశలమే కదా. ఆహా! వారి సౌశల్యమే వారికి రక్ష తల్లి. మహాత్మా,
ఏదో అమరలోక పరిమళం వెదజల్లుతున్నారు. మహేంద్రులు ఇచ్చిన చందన సౌరభం కాదు కదా? అవురవురా, మీ దర్శనానందంలో ఈ విషయాన్నే మర్చిపోయాను వాసుదేవా. ఇది ఈ పారిజాత కుసుమాన్ని శచీదేవి నాకు బహూకరించింది. భోగదాయకమైన ఈ కుసుమాన్ని బ్రహ్మచారినైన నేనేం చేసుకుంటాను? రుక్మిణి వల్లభ, మీ వల్ల సద్వినియోగం అవుతుందని ఈ కుసుమాన్ని భూలోకానికి తెచ్చాను, స్వీకరించండి. నేను మగవాణ్ణేగా. అయినా బ్రహ్మచారులు కాదుగా. మీకు అత్యంత ప్రేమపాత్రురాలైన సతీమణికి ప్రసాదించండి. రుక్మిణీదేవి గారికి ఇస్తారు. కాదు, మా సత్యభామాదేవి గారికే ఇస్తారు. ఏడి చెప్పు, రుక్మిణీదేవి గారికి ఇస్తారు. కాస్త ఊరుకో. నోరు ఆహా ఆహా, పారిజాత కుసుమం చేరవలసిన చోటికే చేరింది. నీవు ధన్యాత్మురాలివమ్మా. ఈ దివ్య కుసుమాన్ని ధరించిన కాంతకు సవతులందరూ పాదాక్రాంతులవుతారు. ప్రాణనాథుడు మాట జవదాటకుండా కనుసన్నలలో మెలుగుతాడు తల్లి. జగన్నాథుడైన నాథుడు నా మందిరంలోనే బందీ చేయడం అవివేకం కాదా? నిజమే తల్లి. నీ భక్తి రక్తి అర్థం చేసుకోలేని ఆ సత్యభామాదేవి అలా భావించటం లేదే. మహర్షి, ఇప్పుడు ఆ విమర్శలు ఎందుకు స్వామి? అవసరమే శ్రీకృష్ణ. నిజానిజాలు తరచి నిర్ణయించవలసిన బాధ్యత నిస్సంకులైన మా మీద ఉంది. సత్యాదేవికి తాను సౌందర్యవతినని సౌభాగ్యవతినని స్వామి తన గీచిన గీటు దాటడని ఆలవి మాలిన గర్వం. సపత్నులంటే నిర్లక్ష్యం. ఇప్పుడు రుక్మిణీదేవికి జరిగిన ఈ అపూర్వ గౌరవం వింటే ఏమంటుంది? శ్రీకృష్ణుడు సత్యభామ విధేయుడంటుందా, లేక రుక్మిణీలోలుడని తల వంచుతుందా? నా మాట వినవే. ఈ పారిజాత పుష్పం సంగతి మీ అమ్మగారికి చెప్పకే. మీ దేవి గారి మనసు అసలే వేసవి కలిగిన తాటాకు చిటుకు. ఏమన్నా? అరవకే. ఏమన్నాను? నువ్వు ఈ నిప్పురవ్వ తగిలించావో భగ్గున మండి ద్వారకనే బుక్కి చేస్తుంది. ఆ నారదయ్య అనుకుంటే నీది ఆధారనే. ఏమైనా సరే నేను చెప్పేదే. నళిని, మా అమ్మవు కదే. ఏమిటి? నేను నీకు అమ్మనా? చచ్చా, ముద్దులో అలాగే అంటారే. నా వలపల కొమ్మ, బంగారు బొమ్మ. ఇదిగో, మీ గురువు గారి పాఠాలు నా దగ్గర సాగవు. అయ్యో 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 అయ్యో, బంగారంతో తొలుతూగే సత్యభామాదేవి ఆంతరంగిక సఖి హస్తాలకు మట్టి గాజుల హతవిధి. నీలాంటి వాళ్ళని నమ్ముకుంటే మట్టిగా ఇంకేముంటుంది? ఎంత మాట అన్నావు? నా సంగతి నీకేం తెలిసే? ఏం కావాలో అడుగు. మణి కంకణాలు కావాలా? మౌక్తిక హారాలు కావాలా? నా ప్రాణాలే కావాలా? ఏమిస్తారా ఇవ్వండి. అలా అడుగు. తొడుగు. బాగుంది. నలి. ఆహా, బళ బళ, ఈ కంకణాలకు ఎంత అందం వచ్చింది. చాలే, ఇవి నా దగ్గర కాజేసినవేగా. మీ మోసం అంతా మా అమ్మగారితో చెప్పి మీ భర్త పట్టించకపోతే అమ్మ గడు. ఎంత వేగం, ఎంత వేగం. గోయిందా గోయిందా. పొద్దున ఎవరు ముఖం చూశానో కానీ చూడరాని దృశ్యం చూశాను. వినరాని మాటలు విన్నాను. నా కళ్ళు కాయలు కాయకుండా నా చెవులు చిల్లు పడకుండా ఉన్నాయంటే అది నా కారణం. ఏం చేసుకున్న పాపం. ఏమిటి పిచ్చి ధోరణి? నిన్నెవరైనా అవమానించారా? నన్నెందుకు అవమానిస్తారమ్మా? నన్ను ఏమైనా అంటే తిరిగి అక్కడ 4 వడ్డించి వచ్చేదాన్ని. మరెవరిని? సౌందర్యం, సౌభాగ్యం, అభిమానం, ఆభిజాత్యం అన్నీ ఉన్న మిమ్మల్ని చూసి కన్నెరని ఆడిపోసుకుంటున్నారమ్మా. నన్న ఎవరే? నా సపత్నులేనా? మరెవరు? ఇంకెవరికుందమ్మా అంత తెంపు? ఆ తంపులు మరి నారదయ్యే. నారదుడు? ఆయన ఎక్కడ తారసిల్లాడు? దారిలో రుక్మిణీదేవి గారి మందిరంలో శ్రీవారున్నారని చెప్పి వెంట తీసుకువెళ్ళాడు. స్వర్గలోకం నుంచి వచ్చేవాడు ఉత చేతులతో రాకూడదు. బంగారు తామరాకులు పారిజాత కుసుమాన్ని ముడిచి తెచ్చి శ్రీవారికి ఇచ్చి ఊరుకున్నాడా? నీ భార్యలో నీ అత్యంత ప్రేమ పాత్రురాలైన సతీమణికి ఇవ్వమన్నాడు. శ్రీవారు రుక్మిణికి ఇవ్వలేదు కదా? ఇవ్వలేదా? స్వయంగా ఆమె చీల గుచ్చారు.
అయిందా? ఆ పారిజాతం ధరించగానే ఆమె అతిలో ఒక సౌందర్యంతో అద్వితీయ తేజస్తో వెలిగిపోయింది. ఇన్నాళ్ళు మిమ్మల్ని ప్రేమించి మీ కనుసనంలో మెలిగే నాదులు ఆ పారిజాత ప్రభావంతో రుక్మిణి విధేయులైపోతారట. నళిని చాలించు. నా పతి నా ప్రాణం, వారు నాకెన్నడూ అన్యాయం చేయరు. అయ్యో, అదంతా నీ భ్రమ తల్లి. నారదుడు ఒక్కానించి చెప్పాడు. నేటి నుంచి శ్రీకృష్ణుల వారికి సత్యభామ విధేయులన్న బిరుదు పోయిందట, రుక్మిణి ప్రియులన్న సత్యం రుజువైందట. ఆహా, ఆ కలహప్రియుని కైవారం అంతవరకు వెళ్ళినదా? అంతటితో ఆగిందా? పట్టుపదేవిని భట్టువలే పొగడి మిమ్మల్ని దూషించాడు. ఆమె వినయవంతురాలట, భక్తురాలట, మీరేమో గర్విష్ఠులట, కోపిష్ఠులట. నళిని చాలించు. ఆ మందిరంలో నారదుడు నా పేరెత్తి నిందించవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ సందర్భ ప్రలాపాన్ని నాథులు వింటూ ఊరుకున్నారా? వారించలేదా? నాథులు నాథులు అని మీ పాత్రలాటే కాని వారికి ఆ అభిమానం ఉంటేగా. ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ఇచ్చకాలాడి ముచ్చట తీర్చుకుని మర్చిపోయే ఆ మాయావి మిమ్ములను మీ ప్రేమను నలుగురిలో నవ్వులు పాలు చేశారు. మీరు అమాయకులు గనక వారిని నమ్మి మోసపోయారు. నందగోపాలుడు ఇంత నైవంచుకులు అనుకోలేదు. ఇన్నాళ్ళు నాతో ఆడినదంతా నాటకమేనా? నాపై చూపిన ప్రేమలన్నీ బూటకమేనా? తానే ప్రాణంగా భావించి ప్రేమించిన నా బ్రతుకేం కావాలి? ధనమిచ్చి పుచ్చుకోవచ్చు, కానీ మనసిచ్చినట్టే ఇచ్చి మోసపుచ్చితే ఆడుదాని గతి ఏం కావాలి? ఇంతకాలం నాథులు సత్యావిధేయుడన్న గర్వంతో సపత్నులలో తల ఎత్తుకు తిరిగిన నేను ఈనాడు ఈ అవమానాన్ని భరించి ఎలా జీవించేది? నళిని, ఎలా జీవించేది? దేవి, అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు ఆందోళన పట్టడం లాభం లేదమ్మా. తప్పించుకుని వెక్కిరించే మార్గం ఆలోచించాలి. ఆ మార్గం ఏదో నువ్వే చెప్పవి. చెప్తానమ్మా, కానీ చెయ్యడం మీ వల్ల సాధ్యమా అని. చేస్తా, ఎంత కష్ట సాధ్యమైనా సరే చేస్తా. చెప్పవి. స్వామివారు మన మందిరానికి దయచేసినప్పుడు మీరు వారి కంట పడరాదు, మాట్లాడరాదు. అయ్యో, వారి పిలుపు వింటేనే కరిగిపోతానే. కంట పడకుండా మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతే అవమానాలు సహిస్తూ ఇలాగే ఉండండి. నళిని, అభిమాన ధనురాలైన సత్యభామ అవమానాలు సహించదు. అయితే నేను చెప్పినట్టు చేయండి. చెప్పు. మీరు మందిరంలో పడుకుని అలకనెట్టించాలి. స్వామివారు వస్తే లోపలికి రాకుండా వాకిల వద్ద నేను ఆపేస్తాను. కోపంతో తిరిగి వెళ్ళిపోతారేమో. ఆపలేని తాపంతో సమీపిస్తారు. మిమ్మల్ని చూడగానే ఉపచార వాక్యాలు పలుకుతూ ప్రేమ ప్రవాహంలో ముంచెత్తుతారు. మీరు మెత్తబడారు సుమా. పాదాక్రాంతులే బ్రతిమాలే వరకు ఓపిక పట్టారు. అప్పుడు పారిజాత కుసుమం తెమ్మని అడగనా? పువ్వేమిటమ్మా, చెట్టే తెచ్చి తోటలో నాటమన్నా నాటుతారు. అప్పుడు మీ సవతలే కాదు, ఈ లోకం అంతా మీకు దాసోహం అంటుంది. నిజమేనేవు, మంచి ఉపాయం చెప్పావు. కానీ ఏమమ్మా, స్వామి మనస్సు మెప్పించడమే కాని ఎన్నడూ నొప్పించి ఎరుగనే. ఇది నటనే కదమ్మా. వరమిచ్చిన తర్వాత మీరే వారు, వారే మీరు. మేమే కదా వేరు. నళిని, నాథుల్ని అట్టేసేపు బాధ పెట్టకే. నాకు తెలియదమ్మా పిచ్చి తల్లి. వారిని ఆపినట్టే ఆపి వదలనట్టే వదులుతాను. వారి పాటికి వస్తూ ఉంటారు. మీరు అలక మందిరానికి పదండి. అలాగే. ఆగువయ్యా, కృష్ణయ్యా, కొంచెం ఆగు. నీ తొందరే గాని ఇంత జరిగిన తర్వాత ఆ సత్యభామాదేవి నిన్ను గడపలో కాలు పెట్టిస్తూనే అయ్యగారి భర్తం పట్టకపోతే చూడని ఆ తంపులు మారి నలిని నా నెత్తిన మొట్టి మరీ చెప్పిపోయింది. అదిగో చూడు, లంకిని దాకా తలదాకా ఎలా నిలిచిందో. రాక్షసి, ఛసి, షీ. అవును వైశ్య, ఏదో ఉపాయం ఆలోచించు. ఇదిగో చూడు, సత్యను చూడండి నేను ఒక్క క్షణం ఉండలేనయ్యా. బాగు బాగు, ఒక్క ముష్టిఘాతంతో దాని చావు మోది దూది పింజలాగా ఉప్పని ఊదేయడానికి నేనేమన్నా హనుమంతుండటయ్యా? నాలాంటి వాళ్ళకి 1000 మందికి సమాధానం చెప్తుంది. కీచకి అయినా ఇంతమంది కాంతలుండగా ఆ సత్యభామాదేవిని చూడకపోతే ఏమయ్యా? ఓహో, అలాగా. ఇంత శరీరం ఉండగా ఈ ముక్కు లేకపోతే ఏమయ్యా? నాకు సత్య లేకపోతే ఏంటి?
భలేవాడివయ్యా. ఊడిపోయిందాం అనుకున్నాను, మొక్కు ఉంది. కృష్ణయ్య, అర్థమైంది. నేను వెళ్ళి దానిని ఊదేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. నేను వస్తున్నాను, ఉండు. ఒంటరిగా వచ్చావేం వసంతమ్మా? మీ వారేరి? అబ్బా, మా వారు మీరేగా? ఏమండి, ఏదో తెలియక తప్పు చేశాను అనుకోండి, ఈ మాత్రం దానికి సీతకన్నా కాపుని ఆడంగి వేశారు. మీ నాటకాలు నేటి నుంచి నా దగ్గర సాగు. వెళ్ళి మీ నల్లనయ్యతో చెప్పుకో. ఏం చేస్తావు? వెళ్ళి ఆ మాటే చెప్తాను. ఆగు, ఇది మా దేవగారి మందిరం. మీ కృష్ణయ్య గారు ఇక్కడ లేరు, రారు, వచ్చిన మాట దక్కదు. ఏమిటా వెకిల్లవు? నవక ఏడవమంటావా వెరిమోహమా? మందిరంలో శ్రీకృష్ణుల వారు సత్యాదేవి గారితో హాయిగా కాలక్షేపం చేస్తుంటే. అంత అబద్ధం. అంతే అంతే. మా దేవుడి సంగతి నీకేం తెలిసే వెర్రిమోహమా? నువ్వు కళ్ళల్లో ఒత్తిరేసుకుని కాపలా కాస్తూనే ఉంటావు, ఆయన నీ కళ్ళల్లో కారం చల్లి చల్లగా ప్రవేశించుంటాడు. నేను నమ్మను. అయితే ఇదే పందెం. శ్రీవారు అంతఃపురంలో లేకపోతే నేను నీకు దాసుని అవుతాను, ఉంటే నువ్వు నాకు దాసీక. ఏమంటావు? సరే, పద. నువ్వు ఓడిపోవడం తప్పదు. ఏమే మల్లిక, ప్రాణనాథులు ఇంకా రాలేదేమి? వస్తారంటావా? తప్పకుండా వస్తారమ్మా. అబ్బా, ఇంకా ఎంతసేపే ఈ నిరీక్షణ. ఈ విరహ తాపం భరించలేకుండా ఉన్నాను. కొంచెం గట్టిగా విసిరవే. అబ్బబ్బబ్బబ్బ, ఇంత గట్టిగా విసిరితే ఈ విరహ తాపం మరీ హెచ్చుతున్నది. కొంచెం మెల్లగా విసురు. నా నాథుని నిట్టూర్పువలి ఎంత చల్లగా ఉన్నది. మల్లిక, ఎక్కడిది అపూర్వ పరిమళం? ఆ దివ్య పారిజాతం ఆ నంగనాచ రుక్మిణి కొప్పులో కులుకుతున్నది చాలక తన పరిమళాన్ని నా దాకా వెదజల్లి ఇలా వేధిస్తున్నదేమే? సత్య, చెలి కోపమా, అంతలో తాపమా, సఖీ నీవలిగితే నే తాళదానా. ఓ చెలి కోపమా, అంతలో తాపమా. తిందే మోము కందేను ఆ
కన్నీట తేలించదనే మన్నించవే ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీవలిగితే నే తాళదాలా ఓ చెలి కోపమా అంతలో తాపమా ఏనాడు దాచని మేను ఈనాడు దాచదవేళ దరిజేరి అలరించదనే దయదూపవే ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీవలిగితే నే తాళగాల ఓ చెలి కోపమా అంతలో తాపమా విరహాలు సైపగలేని తల వంచి నీ పదములకు మృక్కేనులే నన్ను భవదీయదాసుని మనంబున నెయ్యపు కింకబూని తాచిన అది నాకు మన్ననయ్యా చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంట కవితానము తాకిన నొచ్చు నొల్చు నేననియదా అల్కమానవు గదా ఇకనైన అరాళ కుంతలా సత్య నవ్వులాటకైనా ఈ ఎలుక నేను సహించలే. ఈ దండనకు నేనేం అపచారం చేశాను ప్రేయసి? చాలు చాలు మీ నైవంచన. ఇక్కడ మీ ప్రేయసులు ఎవరూ లేరు. ఆ రుక్మిణిగా మీ ప్రియురాలు అక్కడికే దయచేయండి. సత్య అవ్వా, ఎవరో తంపుల మారి చెప్పుడు మాటలు విని బాధపడుతున్నావు దేవి. నీవే నా ప్రేమ సామ్రాజ్య పట్టమహిషివని, ఇక నీ గీచిన గీటు దాటనని నేను మాట ఇవ్వలేదా? సత్య, నేను పరుల ముందు ఏమి చేసినా అది మెరమెచ్చులకే కానీ నిజం కాదు దేవి. నిజం కాదా? ఆ పాంచాత కుసుమాన్ని ఆమెకు అర్పించుకున్నది మెరమెచ్చులకేనా? అక్షరాల నిజం దేవి. దేవి, నారద మహర్షి నాకు పారిజాత పుష్పం ఇచ్చినప్పుడు నాకు ముందుగా సాక్షాత్కరించినది నీ రూపమే దేవి. కానీ మీ పట్టపు దేవికి పట్టరాని ఆగ్రహం వస్తుందని ఆమెకు అర్పించారు. అబ్బా, నేనంటే మీకెంత అభిమానం అండి. ఆ మందిరంలో నారదుడు నా పేరెత్తి నిందిస్తూ ఉంటే మీరు హర్షిస్తూ ఊరుకుంది నాపై అభిమానంతోనేనా? మీ మాటలతో నన్ను మాయ చేయకండి. సత్య, మిమ్మల్ని కన్నుల్లో పెట్టుకొని మీకే నా సర్వస్వాన్ని అర్పించి నమ్మి ప్రేమించినందుకు చేసిన అవమానాలు చాలు. ప్రియా, అభిమానరహితమైన బ్రతుకు మానినికే కాదు, ఈ దారునికే భారం. సత్య, అంత మాటలకు సత్య. నీ సౌందర్యానికి దాసుడే, నీ మాటే శాసనంగా వర్తించి ఈ వాసుదేవుడుండగా
ఎందుకు ఈ విరక్తి? రుక్మిణీదేవికి పారిజాత పుష్పాన్నిచ్చానని నాని ఎలుక. అయితే విను, అష్టదిక్పాల సమేతుడ యమరేంద్రుడే వచ్చి ఎదిరించిన, అశ్రుపూరిత నయనాలతో ఇంద్రాణి అర్థించిన, అమరావతి నుంచి పారిజాత వృక్షాన్ని సమూలంగా పెకలించి నీ లీలోద్యానంలో నాటుతాను. సరేనా? ముమ్మాటి నా మాట నమ్ముదేవి. ఇకనైనా నన్ను అనుగ్రహించు. మన్నించండి స్వామి, మీ ప్రేమాభిమానాన్ని గ్రహించలేక అనరాని మాటలు అన్నాను. ఆవేశంలో మీ శిరస్సును సత్య. నా మాట నేనే గెలిచాను. అరుగా అరుగా అరుగా. వయస్య, సమయానికి వచ్చావు. పారిజాత వృక్షం తేవటానికి మేము దేవలోకం వెళ్తున్నాం. మీరెలాగో అక్కడికి రావటం కుదరదు గనుక జంటగా మీరు ఇంట కాపలా ఉండండి. ధన్యశ్రీ కృష్ణయ్య, ధన్యశ్రీ. కృష్ణయ్య, పారిజాత వృక్షాన్నే తీసుకొస్తున్నారన్నమాట. అవును. నారాయణ నారాయణ, అందుకు మీరు సమర్థులే మాధవ. కానీ కలహభోజుల అభిప్రాయం ఎవరికీ అక్కర్లేదు. నారాయణ, శాంతించు సత్య. మహర్షి, మరి మీ అనుమానం ఏమిటి? ఏమీ లేదు కృష్ణయ్య. కామిత ఫలదాయిని అయిన కల్పతరువును భోగసీమ అయిన దేవలోకం నుంచి తెచ్చి కర్మసీమ అయిన భూలోకంలో నాటితే సత్యభామ గౌరవం హెచ్చిపోతుంది. మాధవుడు సత్యభామా విధేయుడన్న బిరుదు నిలిచిపోతుంది. రుక్మిణీలోలుడన్న సత్యం మాసిపోతుంది. అంతేనా? పిచ్చి తల్లి, ఆ పారిజాతాన్ని రుక్మిణీదేవికి ఇవ్వటంలో ఉన్న పరమార్థం నీ స్వామి నిన్ను ఈ విధంగా కటాక్షించటానికేనమ్మా. అంతేనా కృష్ణయ్య? అవునవును, మహర్షి చెప్పింది అక్షరాల సత్యం. అయితే నేను ఈ విషయం మహేంద్రులకు ఇప్పుడే విన్నవించి. మహానుభావ, చేసిన ఉపకారాలు చాలు. మా ప్రసక్తి తేకుండా ఉంటే మేలు చేసినంత ఫలం. తెచ్చినందువల్ల నాకు ఒరిగేదే ఉందమ్మా. నా ప్రయత్నం అంతా లోక కళ్యాణానికే. నారాయణ నారాయణ. సత్య, ఇక పైన మోదామా? ఇలాగే అంతఃపురంలో అందరికీ చెప్పే వెళదాం. అవునవును, మర్యాద మర్యాదే. అలాగైతేనే గాని మన ప్రయాణానికి శోభ రాదు. వయస్య, పదది. నళిని నళిని నళిని, ఏ ఇలా కూర్చోవే. ఎందుకో? నేను ముచ్చటగా బ్రతిలాడుకుంటానే. అయితే నేను పడుకుంటాలే. అయ్య బాబోయ్, కాలితాపుతో కష్ట తెచ్చుకుందామనా? నా వల్ల కాదు. కూర్చోవే. మెల్లిగా తంతాలే వసంతయ్య. కాలుతోనా? కాదు, చేత్తో. గోయిందా గోయిందా, దీని చెయ్యి కంటే కాలేనయ్యో. మీరు ఉభయులు కలిసి వస్తే కన్నుల పండుగగా ఉంది చెల్లి. రండి. ఉండడానికి రాలేదు, అమరావతికి పోతూ చెప్పిపోదామని వచ్చాం. అమరావతిగా? మహేంద్రులు వర్తమానం పంపించారా? వర్తమానం అంటే ఆహ్వానం వస్తే గాని పోరాదని నిషేధమా? ఆ ఉద్దేశంతో అందేది చెల్లి. అంత అవసరం ఏమిటా అని. మాతృశ్రీ వారి కర్ణకుండలాలు మన దగ్గరే ఉన్నవిగా, అవి వారికి అందజేద్దామని. మీరుండండి స్వామి, దాపరికం దేనికి? ఉన్నమాట నేను చెప్తాను. నందనోద్యానంలో ఉన్న పారిజాత వృక్షాన్ని పెకలించి తెచ్చి నా ఉద్యానంలో నాటుతానని స్వామి మాట ఇచ్చారు. అందుకని వెళుతున్నాం. అవునా స్వామి? దూరం ఆలోచించే నిర్ణయించారా? అమరావతి మీద ఎన్ని దండయాత్రలు సాగినా ఏ దానవుడు ఆ తరువుపై చెయ్యి వెయ్యలేదు. అందులోనూ సచీదేవికి ఆ వృక్షం అంటే ఎంతో ప్రాణప్రియం. కావచ్చు, కానీ మనం తేగూడదని ఎక్కడుంది? నువ్వు అలా అంటే నేనేం చెప్పలేను చెల్లి. ఆ మహా ఇల్లాలని కించపరచడం మనకు శ్రేయస్సు కాదేమో అని అన్నాను. మా శ్రేయస్సు మాకు తెలుసు స్వామి. మహేంద్రులు తమకన్నా పెద్దవారు, త్రిలోకాధిపతి. పారిజాతాపాలను వారి పట్ల అవిధేయతగా పరిగణిస్తారేమో. పొరపాటు. సహోదరులకు దాని మీద సమానాధికారం ఉంది. సరే తల్లి,
ఇది ఏ అనర్థాలకు దారి తీస్తుందో అనే భయంతో అన్నాను. ఆ పైన మీ ఇష్టం. మాకు ఆ భయాలేమీ లేవు. నా ఉద్యానంలో పారిజాతం ఉంటుందని ఎవరు కంటగించుకోకుండా ఉంటే అదే నన్ను దీవించినట్టు. ఇప్పటికే కాలాతీతమైంది. రండి స్వామి. అలాగే. తులసిమాత, అమాయకురాలైన సత్యను సంతృప్తిపరచడానికి స్వామి అమరావతి వెళుతున్నారు. అయిన వారితో నెయ్యము పోకుండా, ఏ అవాంతరాలు కలుగకుండా సురక్షితంగా సలక్షణంగా ఆ దంపతులను తిరిగి నగరానికి చేర్చు తల్లి. ఆహా, ఈ పారిజాత కల్పతరువుకు అధినేతవై నిత్య నూతన శోభలతో వెలుగుతూ త్రిలోకాలకే ఆరాధ్యమైనావు దేవి. ఏది మీ సౌందర్యాన్ని, సౌభాగ్యాన్ని నన్ను కూడా ఆరాధించుకొని దేవి. అదంతా తమ అవ్యాజ కరుణా కటాక్షము, నేను చేసుకున్న పుణ్యము దేవా. ఏమిటి అపశకులు? ఎక్కడిది అకాల ఝంఝామారుతం? వాయుదేవుడు గతి తప్పినాడా ఏమి? ఏ దానవుడో దండెత్తి రాలేదు కదా. నారాయణ నారాయణ, ఏ దానవుడో కాదు తల్లి, గరుత్మంతుడు అమితోత్సాహంతో రెక్కలు అల్లార్చుకుంటూ అమరావతికి వచ్చే ఆర్భాటం. ఎంత సాహసం! అమృత భాండాన్ని అపహరించుటకై వచ్చి అనుభవించిన పరాభవం మరచినాడు కాబోలు. రానివ్వండి. పరాభవాల మాట ఇప్పుడెందుకయ్యా? ముందు స్వాగత సన్నాహాలు ఏర్పాటు చేయించు. ఆ వచ్చేది గరుడ వాహనారూఢులైన సత్యాకృష్ణుడు. సత్యకృష్ణుల అనుకోని ఈ ఆగమనానికి అవసరం? ఆ ఆలోచనలన్నీ తరువాత మహేంద్ర. ఆ వచ్చేది అమరలోక రక్షకుడు, నరకాసురాది దానవ శిక్షకుడు అయిన సాక్షాత్ శ్రీ వాసుదేవుడు. ముందు ఘనంగా సత్కరించడానికి తగిన ఏర్పాట్లు చేయించు. ఎవరక్కడ? మా సోదరులు ఉపేంద్రులు సత్యభామా సమేతులై విజయం చేస్తున్నారు. వారికి స్వాగతం పలికి గౌరవ సత్కారాలతో అభినందించబోతున్నాం. అమరాచార్యులు బృహస్పతుల వారిని, అఖిల దేవతా మండలాన్ని, రంభాది అప్సరోగణాన్ని వెంటనే సభాభవనంలో సమావేశం కావలసినదని మా మాటగా చెప్పండి. వెళ్ళండి. కాళియ ఫణిరాజు పడగల పైన, కాళియ ఫణిరాజు
తాతా తగందరిగిడ తైదై తద్దిత్తాం తగరత్తగదిత్తై తగరజ్జన తగదిమి తరిగిడ తగతాం తగిడ 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 తదింగిడ తగదింగిడ తగదిగు తదింగిడ తదా నీ మధు మురళి గానము విన్నా భామల మోహము మీరి దీనలై నీ మధు మురళి గానము విన్నా భామల మోహము మీరి దీనలై తార మదిని వగదీర మరులు నెరవేర మనసు తనివార కౌగిలి నీర నేరా దోరా మాపై నెనరు కొనర మారు కేళి తేలుకు మను మగవల మహానందమయము లయోల్లాసగతుల దివ్య రాత కేళి మహిమ దోపి మురియ చేసి నిరవధి సుఖముదగిన ఘనశ్యామ సత్యకామ పరంధామ కొను మీదే కుసుమాంజలి అమరుల ప్రణయాంజలి కొను మీదే కుసుమాంజలి మాతృదేవో భవ. వాసుదేవ ఎన్నాళ్ళయిందయ్యా నిన్ను చూచి నేటికి నా మీద కరుణ కలిగిందా మన్నించు తల్లి. ఇవిగో నీ కర్ణకుండల. ఏనాడో అందజేసి నీ ఆశీస్సులు అందుకోవలసి ఉంది. కానీ మా మరదలు మాట కాదనలేక ఆగిపోయాం. ఆమె ఒప్పుదలతో ఇప్పటికి రాగలిగాం. అంతేనా సోదరా? మహేంద్ర, వాసుదేవుడు సహోదరుడే కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఎన్ని జన్మల పుణ్యమో ఏకీభవించి మనకీనాడు ఆయన్ని సేవించే అవకాశం కలిగింది. తగిన విడిది ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజించు. ఇంద్రభవనమే వారి విడిది. వారికి ఏ కొరత రాదమ్మా. కృష్ణ, నీకు పాతయిన కోడలు సత్యభామకు ఈ అమరావతి కృత. ఎన్నెన్నో దర్శనీయ దృశ్యాలు, మహనీయ పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. అన్నింటినీ ఆమెకు చూపించు. అవునమ్మా. సోదరా, నందనోద్యానం దర్శించాలని మీ మరదలు కుతూహలపడుతుంది. అంతకన్నానా వాసుదేవ? మీ దర్శన భాగ్యంతో ఆ నందనవనమే చరితార్థం అవుతుంది. ఇది సరాగాల తోట, సుమ పరాగాల బాట, ఇత తమి తీరుతుందట. టా, 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 టా. ఇది సరాగాల తోట, సుమ పరాగాల బాట, ఇత తమి తీరుతుందట. టా, 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 టా. చిగురించే చిలిపితనమట, చిటికేసే పడుచుదనమట, చెలరేగే మురిపాలందు
కొమ్మ కులుకుతుందట, ప్రతి రెమ్మ నవ్వుతుందట, ప్రతి పువ్వు పుప్పొడి జల్లి రతగానితో కలుపుతుందట. ఇది పరాగాల తోట, శుభ పరాగాల బాట, ఇట తమి తీరుతుందట. టా, 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 టా. పరవశమ్మట. స్వామి, ఇదిగో మీ ప్రియ భామిని మా క్రీడలతో దివ్య భామినిగా మార్చి అర్పించుకున్నాం. పారిజాత ఛాయను దివ్య భోగంలో అనుభవించండి. రంభ రంభ, స్వర్గం అంటే ఏమిటో అనుకున్నాను. ఇంత మాధుర్యం, ఈ పారవస్యం ముందెన్నడూ పొందలేదు. ఇక్కడే ఇలాగే ఉండిపోవాలనుంది రంభ. సత్య, నేను ద్వారకావాసిని, నీ నాథుడను. మీరా స్వామి? సరసకు చేర్చుకోండి స్వామి. భూలోకంలో పొందని ఏదో ఆనందం, ఏవో ఎన్నడూ అనుకోని మధుర భావాలు తరంగాల వలె తరుముకుంటూ అలముకుంటున్నాయి స్వామి. ఈ పారవస్యం మరచినా మరుపు రాకుండా ఉంది. సత్య, ఈ పారవస్యమంతా నీ వాసించే ఆ పారిజాత ప్రభావమే దేవి. ఈ ఆనందం కోసం భూలోకంలోని మానవులందరూ మనశ్శరీరాలను కృషింపచేసి స్వర్గము స్వర్గము అని తహతహలాడుతూ ఉంటారు. ఈ కల్పతరువు నువ్వేది కోరినా ప్రసాదిస్తుంది. చూడు, సత్య, పూసెజ్జ నిన్ను ఆహ్వానించుతున్నది. సరే, పర్యంకమా, మా భామ
నిన్ను వలదనుచున్నది. నీవిక మరలిపోవచ్చును. నారాయణ నారాయణ, శ్రీవారు మరలిపోవచ్చు అంటున్నారు, పారిజాతాన్ని తీసుకుపోరా ఏమి? ఏమమ్మా సత్యాదేవి, ఎంతో సంతోషంతో స్వర్గానికి వచ్చి నందనోద్యానంలో ప్రవేశించగానే మనస్సు మార్చుకున్నారా ఏమి? ఆ నిర్ణయానికి ఎన్నడూ తిరుగులేదు మహర్షి. నా లీలోద్యానంలో నాటుతానని పంతాలు పలికి ఇప్పుడు ఒట్టి చేతులతో తిరిగి వెళ్తే నవ్వుబాటు కాదు. మరచారా స్వామి? మరప, నీవు మౌనం వహించినావని నేను ప్రస్తావించలేదు. పోనీ ఇప్పుడైనా త్వరగా తరలించండి. తరలించవలసిందే. కానీ వాసుదేవ, నాకు చిన్న సందేహం. ఓహో, సందేహం అంటే సమస్యేనన్నమాట. ఏమిటది మహర్షి? అబ్బే, ఏమీ లేదు. అమరనాథునికి అతిథులుగా వచ్చారు గదా, అలా వారి చెవిని ఒక మాట వేసి ఇలా తీసుకుపోతే ఏమి అని. నిజమే సత్య. ఆ నిజమే. ఆ మహేంద్రులు మీకు సోదరులు కావచ్చు, కానీ ఆ శచీదేవి నాకు సహోదరి కాదుగా. పారిజాతాన్ని తరలించడానికి ఆ తోడికోడలు సుతరాము అంగీకరించదు. ఇది నిజమే మునీంద్ర. నారాయణ, పోనీ నేను వెళ్ళి ఆ శచీదేవికి ఏదో విధంగా నచ్చజెప్పనా? నారద మహర్షి, మీకు నమస్కారం. ఆ పని మాత్రం చేయకండి. ఆడవాళ్ల మనస్సు నాకు బాగా తెలుసు. అవునులే తల్లి, ఒకళ్ళ ఇద్దరా? వేలాది వేల ఆడవాళ్లతో వేగుతున్నావు. నాకు తెలుసు తల్లి. మహాత్మా, మీరు చేయదలుచుకుంటే ఒక చిన్న ఉపకారం చేయండి. చేయదలుచుకున్న తర్వాత చిన్నేమిటమ్మా, ఘనంగానే చేస్తాను. చెప్పు తల్లి, ఏమిటది? మేము ఆ పారిజాతాన్ని తరలించుకుని వెళ్లే వరకు మీరు మా బావగారిని అక్కగారిని ఏదో కాలక్షేపంలో పెట్టి ఇటు రాకుండా చూసుకోండి చాలు. ఆహా ఆహా, ఆలోచన దివ్యంగా ఉంది సత్యాదేవి. నా పని నేను చేస్తాను, కానీ మీ బావ సహస్రాక్షుడు, పైగా ఎవరైనా చెప్పవచ్చు. వాసుదేవ, ఇక బరువు బాధ్యతలన్నీ నీవి. సెలవు. నారాయణ. దేవి, దేవి, మన అతిథులు ఆ నందనోద్యానం వదిలి రారా ఏమి? ఒకవేళ మర్యాదకు మా మరిది గారు రాదలుచుకున్నా ఆ సత్యభామాదేవి గారు రానిస్తేగా. పారిజాత ఛాయల్లో మురిసి మూర్చపోతోందట. నారాయణ నారాయణ, ముందు నీవు మూర్ఛపోకుండా చూసుకో సత్యదేవి. అంత అవసరం నాకు లేదు మహర్షి. ఇక ముందు కలుగదని ఎక్కడుంది తల్లి? తమకెందుకా సందేహం మునీంద్ర? సందేహం కాదు మహేంద్ర, ఒకవేళ సత్యాదేవి మనస్సు పడితే ఆ పారిజాతం వారి వెంట తరలిపోవచ్చుగా. అప్పుడు ఆ దివ్య వృక్షం నా సొంతం. నారాయణ, ఆశ్రిత పారిజాతుడైన శ్రీకృష్ణుడు అవునంటే అది ఆయన దేవేరి సొంతము కావచ్చు. ఇంత వృక్షాన్ని ఎలా పెకలించడం, ఎలా తరలించడం? సత్య, దివ్య వృక్షాన్ని బలిమిని తీసుకుపోలేవు. సూక్ష్మ రూపం ధరించమని అర్థించు. అలాగా? ఓ దివ్య వృక్షమా, నన్ను కరుణించి సూక్ష్మ రూపం ధరించి మాతో అర్థించు. సత్యభామాదేవి, శచీదేవి గారి అనుమతి లేకుండా ఆ తరువును తరలించడం మీకు న్యాయం కాదు. మాధవ, నువ్వు ధర్మరక్షకుడు, ఈ అధర్మం చేయరాదు. వనపాలకులారా, ఆగండి స్వామి. ఈ వనపాలకుల మాకు ధర్మాన్ని బోధించువారు. మేము ఈ పారిజాతాన్ని తీసుకుపోవడం నిశ్చయం. మీ ప్రభువునే వచ్చి నిరోధించమనండి. అమరేంద్ర, పోతున్నది అమరుల ప్రతిష్టా స్తంభం. పారిజాత వృక్షం నందనోద్యానంలో నుంచి వెళ్ళిపోతోంది. ఎవరా సాహసం చేసే? తమ సోదరులే మహాప్రభు. అదేమంటే మీ ప్రభువుతో వెళ్ళి చెప్పుకోమన్నారు శ్రీ సత్యభామాదేవి గారు. అంతవరకు వచ్చిందా ఆమె సాతిశయం? ప్రభు, ఈ తరుణంలో పారిజాతాన్ని దక్కించుకోలేకపోతే మీ త్రిలోకాధిపత్యానికే భంగం, తీరని అవమానం. సోదరుడు చుట్టమై వచ్చి చోరుడుగా మారాడన్నమాట. ఈ పారిజాత వృక్షాపహరణం పసితనంలో ప్రదర్శించిన తమాల భంజనం అనుకున్నాడేమో. నా వజ్ర ప్రహారంతో గాని తెలివిరాదు. మహేంద్ర, నీ పరాక్రమం లోకైక విదితమే. ఎంతైనా దానవాంతకునితో యుద్ధం. ఎందుకైనా మంచిది యమవరుణ వాయవ్యాధి దిక్పాలులను వెంట తీసుకువెళ్ళు. ఆహా,
సంధి చేయటానికి, కుదరకపోతే సమరం చేయటానికి తోడ్పడతారు. నారద, ఇది మా కుటుంబ కలహం. అన్యుల సాయం మాకు అక్కరలేదు. మా బలాబలాలు మేమే తేల్చుకుంటాం. మీ దేవేంద్రుడు ఉపేంద్రుని సంగరంలో సాధించే సమర్థుడా? అవునో కాదో నీకే తెలుసు. సత్యాదేవి క్షీరసాగరంలో ఆవిర్భవించినది మొదలు ఈ పారిజాతం అమరలోకంలో నా స్వాధీన అనుభవంలో ఉంది. దాన్ని తరలించుకుపోవడం నీకు ధర్మమేనా? అయిన వారింటికి అతిథిగా వచ్చి అయిన వారు కనుకనే ఇంతవరకు జరిగిన అన్యాయం సహించాం. నిజానికి ఈ పారిజాతం నీ సొంతమా? పాలకడలిలో ప్రభవించిన మహాలక్ష్మి ఎవరి సొంతమో దాని వెన్నంటి లభించినవన్నీ వారి సొంతమే. ఈ పారిజాతాన్ని నా స్వామి నాకు తెచ్చిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట చెల్లించుకుంటున్నారు. అంతేనా శ్రీకృష్ణ? పరుల సొమ్ము దానం చేయడానికి ఎవరిచ్చారు నీకు ఈ అధికారం? శాంతించండి బావగారు. నరకాసురుని బారికి తట్టుకోలేక నా స్వామి పాదాలు పట్టినాడు ఎవరా దానవుణ్ణి సంహరించి మీకు అమర సామ్రాజ్య దానం చేశారో వారే ఇచ్చారు. ఆలోచించు శచీదేవి. ఆనాడు నరకాసురుడు ఈ పారిజాతాన్ని కూడా అపహరించుకుపోయి ఉంటే 16,000 కన్యలతో పాటు ఈ పారిజాతం కూడా మా నగరంలో నా ఉద్యానంలో ఉండేది కాదా? ఎంత జానం సత్యాదేవి. విభుడుని మాట జవదాట బెరసునంచు మురిసిపోకుము. కల్పక భూమి రుగము కర్మ భూమికి తరలింపగలుగు ఫలము అనుభవింతువు నీవు అవశ్యముగా మగువా. శ్రీకృష్ణ, పారిజాతాన్ని తీసుకుపోవడమే నీ నిశ్చయమా? ఏమి చేయను మహేంద్ర. తెస్తానని మాట ఇచ్చాను. అన్న మాట తప్పడం ఆర్యధర్మం కాదు. నీ ప్రియురాలి ముచ్చట తీర్చడం కోసం సోదరునితో కయ్యానికి కాలు దువ్వుతావన్న మాట ఎంత సాహసం! గొల్లబొట్టియలతో గొట్టికాయలు కావు వజ్రతో సమరం వాసుదేవా. గోవర్ధనం బెత్తి కొనగోట నిల్పిన మురళీధరుని తోడిపోరు మఘవా. అతివల వస్త్రములపహరించుటగాదు, అతివల వస్త్రములపహరించుటగాదు అమరేంద్రుతోడ కయ్యము ముకుందా. ఓహో, మునికాంతకైపోయి తను వెళ్ళ కళ్ళుగా తిరిగెడు ఘనత నీరే బిడౌజా. పాలీయ వచ్చిన పడతి జంపుట కాదు, సురనాథుతోడి సంగరము కృష్ణ. నరకాది దుష్టదానవ వినాశకుడైన మురవైరి శక్తిని మరువకింద్ర. చాలు గోపాల, చాలు గోపాల, ఈ సరసాలు మాని చేవగలిగిన శస్త్రము చేతగుణము. ఔరా ఔరా, అంతటి సమరాభిలాషయున్న నీడు ముచ్చట చెల్లింతు నేను రమ్మా. నారాయణ నారాయణ, అన్నదమ్ముల మధ్య ఈ అకాల అనుచిత సంగ్రామం నేను చూడలేను. పాషి పాషి, దేవమాత రక్షించు రక్షించు. ఏమైంది మహాత్మా? అమరావతి విధ్వంసం, అమరేంద్రుల పరాభవం. అన్నదమ్ములిద్దరూ అహంకార పూరితులై ఒక్క పూల మొక్క కోసం సాయుధులై సంగ్రహం చేస్తున్నారు. వెంటనే నీవు అడ్డుపడకపోతే నేను అన్నంత పని జరుగుతుంది. ఎంత అజ్ఞానం! ఆదిదేవులతో యుద్ధమా? కుల పర్వత పక్ష విచ్ఛేదన దక్షమై
ప్రతివీర ప్రాణాపహరణ పటిష్టమైన మహామారణాయుధం ఈ వజ్రాయుధం. నీవు చక్రం చేపట్టు మహేంద్ర. శత్రు వినాశనానికే కాని చక్ర ప్రయోగం చెయ్యనని నా ప్రతిన. వజ్రం ప్రయోగించండి. మీ మారణాయుధ మహాశక్తి దర్పాలు నేను పరిశీలిస్తాను. అటులైన కాచుకొను. సోదరా, తెలిసినది కదా నీ శక్తి. అన్న చేసిన అపరాధం మన్నించు నాయన. అమ్మా, మహేంద్ర, మాధవుడు పారిజాతాన్ని వాంఛించడమే మహాభాగ్యంగా భావించు. అర్పించడానికి మారు పురుషోత్తములతో పోరాటానికి సిద్ధమైనవా? ఇప్పటికైనా మరదల ముత్తడి చెల్లించి పారిజాతాన్ని వారికి అర్పించు. అలాగే తల్లి. శ్రీకృష్ణ, నా అజ్ఞానాన్ని మన్నించి పారిజాతాన్ని స్వీకరించు. మీ ఇచ్చ వచ్చినంత కాలం దాన్ని ద్వారకా నగరంలో ఉంచుకోండి. ఎందుకే నా మీద నీకింత కోపము సుందరి? ఓహో నా మల్లె పందిరి, ఓహో నా మల్లె పందిరి. వేళ పాళ లేక హద్దు పద్దు లేక వెంట పడతావు ఈ వెర్రెందుకు? వేళ పాళ లేక హద్దు పద్దు లేక వెంట పడతావు ఈ వెర్రెందుకు? పద్దు పద్దులేలా అరలేలా మరలేలా ఇద్దరికి మనసు కలిసేందుకు. పొన్నకాయ లాంటి బొర్ర మోసుకుంటూ చూసేవు, అబ్బబ్బగా గోలు చేసేవు, అయ్యో అబ్బబ్బగా గోలు చేసేవు. ఎందుకే నా మీద నీకింత కోపము సుందరి? ఓహో నా మల్లె పందిరి, ఓహో నా మల్లె పందిరి. చూడు ఇటు చూడు, వీడు నీ వాడు పిలిచాడు. దిగువేల చేతువే పగలింక మానవే, దిగువేల చేతువే పగలింక మానవే. నీ మాయ నాటకం నిజమైన బూటకం, తెలిసింది తెలిసింది దొంగాటకం. నీ మాయ నాటకం నిజమైన బూటకం, తెలిసింది తెలిసింది దొంగాటకం. ఏముంది ఇందులో పితలాటకం? చేవాడ దానవే ఇటకేళ్ళ బస్తివే, నా చేతిలో రెండు తినిపోదువే. ఈ వాడ దాననే ఇతగాడి జంటనే సిగ్గిడిచి వాగేవు చీచి పోవే. ఛీ, పో, ఛీ, పో. జగడాలు మానండి, సిగపట్టు ఆపండి. జగడాలు మానండి, సిగపట్లు ఆపండి. ఆ పోవే నంగనాచి, ఓ పోవే బుంగ మోచి, ఆ మోసి తక్కులాడి, ఆ మోసి నిక్కులాడి, ఆ పోవే, ఓ పోవే. ఛీ, పో, ఛీ, పో, ఛీ, పో, ఛీ, పో, ఛీ, పో. తగిట 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 తగిట. నల్లి నల్లి, అమ్మగారు పార్వత వృక్షం తీసుకొచ్చారు, త్వరగా. మా కృష్ణస్వామి వచ్చారన్నమాట. మాలతి, నువ్వు వెళ్ళి ఈ వార్త రుక్మిణమ్మ గారికి చెప్పు. వెళ్ళు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఒక పువ్వే కాదు, పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చారు. ఇక మీద శ్రీవారు మీ అమ్మగారి గడప కూడా తొక్కరని చెప్పు. ఏమన్నా? అబ్బబ్బబ్బబ్బా, అదొక పొగరబోతు. నువ్వు వెళ్ళు. పదవే ఉడుకు పిండం. అబ్బా పద. దేవి, ఇప్పుడైనా నీ మనస్సు చల్లబడిందా? నా ప్రేమ అర్థమైందా? నాకు తెలుసు స్వామి, మీరెప్పుడు నా వారి. మీకెంతో శ్రమ కలిగించాను, నన్ను మన్నించరు? అమ్మా అమ్మా, శ్రీవారు వచ్చారమ్మా.
మన మందిరానికే విజయం చేస్తున్నారా? ఇక్కడికి ఎందుకు వస్తారమ్మా? అదేమిటి? అంతేనమ్మా, పారిజాతం మహిమ ఆది నుంచి స్వామివారిని ఆ దేవి గారు గిరిగీసి కట్టేశారా. ఇప్పుడు పారిజాతం లభించింది కనుక గడప కూడా దాటనివ్వదు, శ్రీవారు దాటలేరు. అబ్బా, తన తోటలోనే పారిజాతం నాటారని ఆ సత్యభామాదేవి గారికి ఎంత గర్వం, ఎంత అతిశయం. అధిక ప్రసంగం చేయకు. అన్నం పెట్టే తల్లివని ఉన్నమాట. పొరపాటు. తారతమ్యాలు తెలుసుకోకుండా మాట్లాడరాదు. నీకు నేనెంతో, సత్యాదేవి కూడా అంతే. వెళ్ళు. అమ్మా అమ్మా అమ్మా, ఏమిటే మరి? రేపు పట్టపుదేవి గారింట్లో తులసి వ్రతం చేస్తారటమ్మా. చేయని మనకి, మనకు కాకపోతే ఇంకెవరికమ్మా? స్వామివారిని మీకు కాకుండా చేయడానికి ఇది ఇంకో పన్నాగం. మీరు ఒక వ్రతం చేయండి అమ్మా. వ్రతమా? ఆ వ్రతాలు వాయనాలు ఆమెకే అలవాటు. అయినా ఉన్నట్టుండి ఇప్పుడేం వ్రతం చేస్తామే? అదేమిటమ్మా అలాగంటారు? దేవలోకాన్ని నుంచి దివ్య వృక్షాన్ని తెచ్చారుగా. కోరిన కోరికలు ఇచ్చే పారిజాతానికి పూజ పునస్కారం ఉండద్దు. మీరు ఆ వ్రతం చేయండమ్మా. ఓ, కల్పక వ్రతమా? అవునే, మంచి ఉపాయం చెప్పాం. రేపే మన ఇంట్లో కల్పక వ్రతం అని చెప్పి వెళ్ళి ఊరందరినీ పేరంటానికి పిలిచిన. ఓ, అలాగేనమ్మా. నాతో నా పంతాలు. నడి నడి, ఎక్కడికి ఈ విసురు? ఒంటిగా ఎదిరించాలక ఈ అపశకునాలు కూడానా? పేరంటం పిలవడానికి వెళ్తున్నాను. పేరంటమా? ఆహా, ఏం తల పెట్టావు? నేను తలా పెట్టలేదు, తోక పెట్టలేదు. మా అమ్మగారు వ్రతం చేస్తున్నారు. వ్రతమా? సత్యభామాదేవి గారు వ్రతం చేయడమా? విడ్డూరంగా ఉంది. ఏ చేయకూడదా? కల్పక వ్రతం చేస్తున్నారు. ఎప్పుడు? రేపే. రేపా? మరి మా రుక్మిణీదేవి గారు తులసి వ్రతం చేస్తున్నారు. చేయని చేయని అయితే నన్ను కూడా నీతో రాని, జంటగా వెళ్ళి పిలుద్దాం. ఏ మాలతి జంటగా రానివ్వనందా? నా వెంట పడ్డా? చచ్చా, దాని వెంట ఓడిపోతాడే నారి ముచ్చు మొహమ్మదిని. నువ్వు తియ్యమావిడి పండు, చూస్తేనే కడుపు నిండు నా పండు. ఉండు, నీ పొగడ్తలకు నేనే ఉబ్బేదాన్ని కాదు. నాతో కూడా రావాలంటే నేను చెప్పినట్టల్లా వినాలి, నేను చేయమన్నట్టల్లా చెయ్యాలి. ఓ అలాగే, ఇక నుంచి వీడు నీ గంగిరెద్దు. ఈ పళ్ళెం పుచ్చుకో. అది నేను మగాణ్ణి. ఇదిగో మాట తప్పుతున్నావు. దాన్ని పొమ్మను. ఏయ్, పా! ఏం వయ్యారవి? మా రామ హరే 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 కృష్ణ. అత్తయ్య గారు. ఎవరు? మాలచ్చయ్య. అవును అత్తయ్య, మా అమ్మగారు రేపు తులసి వ్రతం చేస్తున్నారు. తులసి వ్రతం చేస్తున్నారు. పండు ముత్తీదువు తప్పకుండా వచ్చి వాయనం తీసుకువెళ్ళమన్నారు. అయ్యో అయ్యో, మహాలక్ష్మి వాయనం ఇచ్చానంచే, రాకుండా ఉంచానుచే, తప్పకుండా వచ్చా. వెళ్ళేస్తాను అత్తయ్య. మంచిది మంచిది. అవధానం మావయ్య, అత్తయ్య గారిని తప్పకుండా పేరంటాన్ని పంపించాలి. రుప్పిణమ్మ గారు వారికే వాయనం ఇవ్వాలట. మర్చిపోయారు సుమండి. నువ్వు అంతగా చెప్పాలి చే. ఏ డేటా ఎలాగో ఇయ్యాడు అంతే. ఆ మాత్రం తెలియదా మాలతి? అబ్బబ్బా, ఏమిటా నడక కులంకులు అలాగా మెల్లగా నడిపే. మాలతి, అవే అందరినీ పిలిచావటే, చూసావటే, వచ్చావు. అవధానులు గారు కొంచెం చిక్కినట్టున్నారే. వసంతయ్యా, సాంబారు వేసుకో. కృష్ణ హరే కృష్ణ. సోమదేవమ్మ గారు, ఏంటే రేపు మా సత్యభామాదేవి గారు పారిజాత వ్రతం చేస్తున్నారు. పారిజాత వచమే? తమరు తప్పకుండా వచ్చి తాంబూలం తీసుకుని వెళ్ళాలి. అయ్యో అయ్యో, పెద్దరాణి గారు దివాణంలో తులసి పూజ కూడా రేపేనంచా. ఇప్పుడు ఎచ్చాడవే? అదేమో, మా మందిరానికి వచ్చే వాళ్ళకి పారిజాత పుష్పాలే కాదు, బంగారపు కణికలు కూడా పంచి పెడుతున్నాం. తర్వాత మీ ఇష్టం. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎచ్చాగంతా. ఇదిగో అవధానులు, నా మాట వినండి. మీ ఆవిడను రుక్మిణీదేవి గారి మందిరానికి పంపించండి, సత్యభామాదేవి గారి మందిరానికి పంపించండి. మనకి ఏ గొడవ ఉండదు. ఇదిగో అవధానులు గారు, ఆ పప్పులను ఉడకవు, ఇక్కడ అక్కడ చేసుకోండి. మన తెలివికి తోడు సలహాలు కూడానా? సరే, ఇది మాకు మామూలే, మీరేమనుకోవద్దు.
తులసి మాత కరుణించవే తులసి మాత దీవించవే దేవి మనసారా కరుణించవే తులసి మాత నిన్నే కోరి పూజించిన సతికి కలుగుగాదే సౌభాగ్యములన్నీ నిన్నే కోరి పూజించిన సతికి కలుగుగాదే సౌభాగ్యములు కరుణించవే తులసి మాత కరుణించవే తులసి మాత దీవించవే దేవి మనసారా కరుణించవే దీవించవే పాలించవే తులసి మాత వేలు పురాణి వాడని వయసు వైభవమంతా నీ మహిమేగా వేలు పురాణి వాడని వయసు వైభవమంతా నీ మహిమేగా అతివలలోన అతిశయముందే భోగమందియవే కరుణించవే కల్పవల్లి కరుణించవే కల్పవల్లి దీవించవే తల్లి మనసారా కరుణించవే దీవించవే పాలించవే కల్పవల్లి నిదురనైనా నానాధుని సేవా చదరనీక కాపాడగదే నిదురనైనా నానాధుని సేవా చదరనీక కాపాడగదే కలలనైనా గోపాలుడు నన్నే బలచురీతి దివ్యసగదే కలలనైనా గోపాలుడు నన్నే బలచురీతి దివ్యసగదే కరుణించవే కల్పవల్లి కరుణించవే తులసి మాత దీవించవే తల్లి మనసారా కరుణించవే దీవించవే పాలించవే తులసి మాత చూసావక్కయ్య పారిజాత ప్రభావం కాదు ప్రమాదం భక్తులను రక్తులుగా మార్చివేసింది పుణ్యాత్ములకే ప్రలోభం కలిగించింది అప్పుడే అయిందా ఈ పారిజాత ప్రభావం ఇంకా ఎన్ని అనర్థాలకు దారితీస్తుంది అన్నీ తెలిసిన మన స్వామి దీనికి అంతకు కారణం చెల్లి ఏ పరమార్థం కోసం శ్రీవారు ఆడిస్తున్నారో ఈ నాటకం మంచి నాటకమే పారిజాతం పుణ్యమాని తాము సత్యభామాదేవి దాసులైనారా మనకు తమ దర్శన భాగ్యం లేకుండా చేశారా ఇక మిగిలింది ఆ దేవి గారికి మనందరినీ దాసీలను చేయడమే అలా జరగవలసి ఉంటే మనం ఆపలేం ముందు వ్రతం పూర్తయ్యే మార్గం ఆలోచించండి ఆలోచనకే ఉంది ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఏ మాకివ్వకూడదా అవును ఎందుకు ఇవ్వకూడదు రండి చెల్లెమ్మ నేను వచ్చానమ్మా
మహా ఇల్లాలు రుక్మిణీదేవి తులసి వ్రతం చేస్తుందని విని వాయనం పుచ్చుకుందామని వచ్చాను. రెండమ్మా రండి. పెద్ద ముత్తేది ఎవరూ లేదే అని అనుకుంటున్నా. సమయానికి దేవతలా వచ్చారు. వాయనం స్వీకరించి నన్ను ఆశీర్వదించండి. అంతకన్నానా తల్లి? స్వామి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆశ్రిత పారిజాతులైన తమను ఆ పారిజాత ఛాయలోని ఆ కుసుమాలతోనే పూజిస్తాను. దయచేయండి. ఈ వాయనంలో ఒక్కొక్క తులసి దళం 1000 పారిజాత కుసుమాలకు సమానం తల్లి. వాళ్ళ ఆశామోహాలు వెళ్ళబెట్టుకున్నారే గాని మీ వాసికేం లోటొచ్చింది. మీ భక్తి ప్రపత్తులు భామలకు మార్గదర్శకంగా చిరకాలం వర్ధిల్లి. వాసుదేవ, భక్తవత్సల, ఏమిటి మోసం? నిండుగా పూచిన పుష్పాలు నిమిషంలో మాయమైనాయి. స్వామి, ఏమి? పుష్పాలు ఏమో నాకేం తెలుసు. నేను ఇప్పుడేగా నీ వెంట వచ్చింది. నళిని, 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 పుష్పాలన్నీ ఏమైనాయి? ఎవరు కోసుకుపోయారు? అంత సాహసం ఇంకెవరికి ఉంటుందమ్మా? ఘనంగా సాగిన మీ వ్రతాన్ని చూసి సహించలేక పట్టపుదేవి గారి పరిచారకలే కోసుకుపోయి ఉంటారు. అమ్మమ్మ, ఎవరో ముసలమ్మ రుక్మిణీదేవమ్మ గారు ఉద్యానం నుంచి వస్తూ ఉంటే చూశాను. ఆమె పళ్ళ నిండా పారిజాతం పూలినమ్మా. ఇదంతా ఆ దేవి గారి పన్నాగమేనన్నమాట. ఆమెకి ఎవరిచ్చిన స్వేచ్ఛ ఇది? సచ్చా తొందరపడదు. చెప్పుడు మాటలు విని తగవులకు పోవడం మంచిది కాదు. అసత్యాలు ఆడవలసిన అవసరం పరిచారికులకేముంది? ఇదంతా ఆమె చేసింది, సందేహం లేదు. సచ్చా, నీవు భ్రాంతి పడుతున్నావేమో. ఆలోచించు. ఆవేశంలో పోగొట్టుకున్న మనుషులు ఆపదలో అక్కరకు రారు. నాకు ఆపద రాదు, ఆమె అక్కర రాదు. ఈ అలవమానని సనువు నేను హర్షించను. సచ్చా, ఈ సాహసానికి పశ్చాత్తాపడతాం. నళిని, నా సోదరి, నీ రాకతో నా వ్రతం సంపూర్ణమైంది. చాలించు నీ అనునాయాలు. నీవింత జంతమనుకోలేదు. అదేమిటి సత్య, వింతగా మాట్లాడుతున్నావు? ఎంతలెంతలో చేసి ఏమీ ఎరుగునట్టు నటించగలిగితే ఎదుట వారి మాటలు వింతగానే ఉంటాయి. మరి పరులకు నీతి నేర్పవలసిన పట్టపుదేవ ఈ పని చేస్తుందనుకోని. సత్యాదేవి అసందర్భంగా మాట్లాడుతున్నా. సందర్భం తెలియక మీరే మిట్టి పడుతున్నారు. నేనేం అపరాధం చేశానమ్మా? ఇతరుల ఉద్యానంలో రహస్యంగా ప్రవేశించి పువ్వులు అపహరించడమే. అంత ఆశైతే నన్నడిగితే గంపల్లో నింపి పంపించను. ఇంత తెంపరతనాన్ని పూనుకుంటావా? లేదు సత్య, నీవు పొరపడుతున్నావు. నేను ఆ పనులేమీ చెయ్యలేదు. చెయ్యకపోతే చేయించి ఉంటావు. ఉన్నారుగా చెల్లెళ్ళు, సేవికులు, ఎందుకైనా సిద్ధంగా. మా పేరెత్తే మర్యాదలుండవు. ఉన్నవారైతే పారిజాత కుసుమాలు దొంగతనంగా తెప్పించుకోరు, తగదులమ్మా అని వాయనాలు ఇచ్చుకోరు. ఏమిటి, నేను పారిజాత కుసుమాలతో వాయనాలు ఇచ్చాను? లేదు సత్య, నీది నిజంగా భ్రమే. నా మాట నమ్ము సత్య. నేను ఆమెకిచ్చింది తులసి దళాలే, పారిజాతాలు కావు. ఇదేదో దైవఘటనే కాని నా దోషం కాదు. నేనెన్నడూ అలా చేయనమ్మా. అబ్బా, ఎంత ముద్దరాలివి. ఈ వినయోక్తులతోనే లోకాన్ని భ్రమింపజేస్తున్నా. అంతరంగంలో అనుక్షణం నా గౌరవాన్ని అసహించుకుంటూనే ఉన్నా. అతను దొరికినప్పుడల్లా నన్ను చిన్నపుచ్చాలని చూస్తున్నా. నీవు పెద్దరికము సమానత్వము చూపించి మాకు ఒరిగిస్తున్నావులే. నీ అహంకారము అసూయ నిన్నిలా చేస్తున్నావని తెలుసుకోలేక అక్కడిలా దూషించిన నిన్ను జాగ్రత్త. నీ బింకాలకు దంకనలేవే భల్లుకపుత్రి. సత్య, స్వామి గౌరవం కాపాడవలసిన బాధ్యత సౌతులందరిపైన ఉందమ్మా. ఆయన మోహం చూసే ఈనాడు జరిగిన పనికి హెచ్చరికతో వదులుతున్నాను. మరెన్నడైనా ఇలాంటి అక్రమ వ్యవహారం జరిగితే క్షమించను. నళిని,